ఇంట్లోనే చికెన్ పకోడీ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ని పకోడీ కోసం కట్ చేపించుకొని తీసుకొచ్చాను. సో ఫస్ట్ అయితే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అండ్ లెమన్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చికెన్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లో మనం మసాలా ఎలా యాడ్ చేసుకుంటాం. సో మనకి ఏమేమి మసాలాలు కావాలంటే కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ 3 ఇంగ్రీడియంట్స్. సో హాఫ్ కిలోకి ఎంత పడుతుందో అంతే. ఇక్కడైతే నేను అన్నీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా, ఎందుకంటే నేను ఎక్కువ స్పైసీగా తినను అనుకున్నా కాబట్టి. ఎవరైతే ఎక్కువ స్పైసీ కావాలో 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. కారం అయితే నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా. సో ఇక్కడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఈ న్యూ ఇయర్ ఎవరైతే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలనుకుంటున్నారో ఇంట్లోనే ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, శనగపిండి బేసన్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ అండ్ కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా ఈ ప్రాసెస్లో మనం చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మెత్తగా అనిపించకపోతే కొద్దిగా వాటర్ చల్లుకొని కూడా కలుపుకోవచ్చు. సో నేనైతే ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కరివేపాకు అండ్ పుదీనా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా చికెన్కి అంతా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని చికెన్కి అంతా పట్టేలాగా దగ్గరగా కలుపుకోవాలి. అంతే, చికెన్ పకోడాకి మ్యారినేట్ రెడీ అయిపోయింది. సో ఈ ఇంగ్రీడియంట్ని మనం 2 అవర్స్ ఫ్రిడ్జ్లో కానీ, లేదా ఇది వింటర్ సీజన్ కాబట్టి బయటనే స్టోర్ చేసుకోవచ్చు. బట్ మినిమం 2 అవర్స్ ఉంటే ఇది చాలా క్రిప్సీగా వస్తుంది అనమాట. సో ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లోనే చికెన్ పకోడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చికెన్ పకోడీని మనం వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ సరిపోతుంది. ఇంకా క్రిప్సీకి కావాలంటే ఇంకా ఎక్కువ ఉంచుకోవచ్చు, బట్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచుకోవాలంటే, లేదంటే మాడిపోతాయి. సో అంతే, చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, ఇక్కడైతే మంచిగా రెడ్ కలర్లో చికెన్ పకోడీ ప్రిపేర్ అయిపోయింది. మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.